బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు సంభవించాయి. దీంతో ప్రాణ నష్టంతో పాటుగా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు వరదల కారణంగా ఇబ్బందులు పడిన రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కు కూడా కేంద్రం హోంశాఖ వరద సాయం రిలీజ్ చేసింది. మొత్తం 14 రాష్ట్రాలకు 5,858.60 కోట్లు విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు 1,036 కోట్లు కేటాయించింది. అలాగే తెలంగాణకు 416.80 కోట్లు వరద సాయంగా విడుదల చేసింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అడ్వాన్స్ నుంచి కేంద్రం హోంశాఖ ఈ నిధులు విడుదల చేసింది. వరద నష్టంపై కేంద్ర బృందాలు సమర్పించిన ప్రాథమిక నివేదికల ఆధారంగా తక్షణ సాయంగా ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. పూర్తి స్థాయి నివేదికల తర్వాత మరిన్ని నిధులు విడుదల చేస్తామని పేర్కొంది. మరోవైపు ఆగస్టు నెల చివరిలో సంభవించిన వరదల కారణంగా ఏపీలో ప్రాణ నష్టంతో పాటుగా ఆస్తి పంట నష్టం కూడా జరిగింది. వరదల నష్టంపై ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రానికి నివేదిక పంపింది. ఇక వరదల కారణంగా 6,882 కోట్ల నష్టం వాటిల్లినట్టుగా కేంద్రానికి పంపిన ప్రాథమిక నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అత్యధికంగా రోడ్లు భవనాల శాఖకు 2,164.5 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అలాగే నీటి వనరుల శాఖకు 1,568.5 కోట్లు, పురపాలక శాఖకు 1,160 కోట్ల చొప్పున నష్టం జరిగిందంటూ శాఖల వారీగా వరద నష్ట వివరాలను కేంద్రానికి పంపారు. ఇక వరద నష్టంపై అధ్యయనం కోసం కేంద్ర బృందాలు కూడా ఏపీలో పర్యటించాయి. వరదలు సంభవించిన ప్రాంతాలను పరిశీలించి ప్రాథమిక నివేదిక తయారు చేశాయి. ఈ నివేదికను కేంద్ర హోంశాఖకు అందజేశాయి.